హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలామంది నా వీడియోస్‌కి కామెంట్స్ పెడుతున్నారు. చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. సో, కొంతమంది నెగెటివ్ కూడా పెడుతున్నారు. సో, నెగెటివ్ వాళ్ళ గురించి నేనైతే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అందరికీ క్వెషన్స్ అడగడానికి చాలా డౌట్స్ ఉన్నవి. వాళ్ళకొక ప్లాట్‌ఫామ్ కావాలి. నాకు తెలిసినంత నాలెడ్జ్‌లో నేను ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. సో, చాలామంది నాకు పెట్టిందేంటంటే జాబ్ చార్ట్స్ పెట్టండి. జేఎల్ జాబ్ చార్ట్ పెట్టండి. పీజీటీ, టీజీటీ జాబ్ చార్ట్ పెట్టండి. సో, జేఎల్ జాబ్ చార్ట్ గురించి ఈరోజు మాట్లాడదామండి. ఫస్ట్ అయితే జేఎల్‌కి మ్యాథ్స్ తప్ప రిమైనింగ్ అందరికీ 2 క్లాసెసే ఉంటావండి. ఫస్ట్ ఇయర్ ఒక క్లాస్, సెకండ్ ఇయర్ ఒక క్లాస్. జేఎల్ మ్యాథమెటిక్స్ అయితే మాత్రము మీకు 4 క్లాసెస్ వస్తవి. ఎందుకంటే 1A, 1B, 2A, 2B 4 క్లాసెస్ వస్తవి. ఇది కాక అడిషనల్‌గా మనకొచ్చేది ఏంటి అంటే హౌస్ పేరెంట్ రెస్పాన్సిబిలిటీస్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఆ స్టూడెంట్ యొక్క ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ అనేది హౌస్ పేరెంట్‌దే ఉంటుంది. తన ఎడ్యుకేషన్ గురించి కానీ, తన స్పోర్ట్స్‌లో గానీ, తన ఫిజికల్ హెల్త్ గానివ్వండి, మెంటల్ హెల్త్ గానివ్వండి, ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తము హౌస్ పేరెంట్‌దే ఉంటుంది. హౌస్ పేరెంట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఎవ్రీథింగ్ తన హెల్త్ రికార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. తన కేస్ స్టడీ అనేది మెయింటైన్ చేయాలి. సో, 2 క్లాసెస్ వస్తవి. హౌస్ పేరెంట్ వస్తది. నెక్స్ట్ ఎమ్యూనిటీస్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు వీడియోలో. స్టూడెంట్స్‌కి అనేవి యూజ్ పర్పస్‌లో వాళ్ళకి బెడ్డింగ్ మెటీరియల్, యూనిఫార్మ్స్, ప్లేట్, గ్లాస్, కటోరా, ట్రాక్ సూట్, స్లిప్పర్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తుంది మన గురుకులము. సో, అవి డిస్బర్స్మెంట్ చేయడానికి కూడా ఇన్ఛార్జెస్ ఉంటారు. నెక్స్ట్ ఇవి కాకుండా ఉండే రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది. అకాడమిక్ కోఆర్డినేటర్ ఒకటి ఉంటుంది. వైస్ ప్రిన్సిపల్ ఇది ఉంటుంది. కమింగ్ టు నైట్ స్టడీ అవర్స్ అండ్ నైట్ స్టేస్. 2 స్టడీ అవర్స్ ఉంటాయండి. 2 స్టడీ అవర్స్ 7 to 9:30 2 స్టడీ అవర్స్. ఒక స్టే ఉంటుంది. స్టే అంటే నైట్ కాలేజ్‌లోనే విత్ స్టూడెంట్స్ స్టే చేయాల్సి ఉంటుంది. స్టే లేని వాళ్ళు నైట్ 9:30కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కాలేజ్ టైమింగ్స్‌లో స్లైట్ చేంజెస్ వచ్చినవి కాబట్టి దీంట్లో కూడా ఏమన్నా చేంజెస్ వస్తాయా అనేది తెలియదు. నెక్స్ట్ కమింగ్ టు ఫిజికల్ డైరెక్టర్ డ్యూటీస్ ఏముంటావంటే మార్నింగ్ రోల్ కాల్. మార్నింగ్ స్టూడెంట్స్ని 5కి వేకప్ కాల్ ఉంటుంది. పీడీ గారే లేపాల్సి ఉంటుంది. వేకప్ కాల్ తర్వాత మార్నింగ్ ఫిట్నెస్, యోగా కానీ, మెడిటేషన్ కానీ లేదా గ్రౌండ్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే ఉంటవి. 7:30కి బూస్ట్ అలా ఉన్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయించేటప్పుడు కూడా మానిటరింగ్ హౌస్ పేరెంట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్, మెస్ మేనేజర్, డెప్యూటీ వార్డెన్ వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. తర్వాత క్లాసెస్ యాజ్ ఇట్ ఈజ్ స్టార్ట్ అవుతాయి. ఆ టైంలో ఫిజికల్ డైరెక్టర్కి రెస్టింగ్ టైం అండి. దాని తర్వాత మళ్ళీ లంచ్ టైంకి పీడీ గారు మళ్ళీ వస్తారు. మానిటరింగ్కి పిల్లల్ని గ్యాదర్ చేస్తారు. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ రెస్ట్ టైము. మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది పీడీ మేడం గారి టైము లేదా పీడీ సార్ గారి టైము. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడైతే మొత్తం స్నాక్స్ అంతా అయిపోతుందో అగైన్ దే హ్యావ్ గ్రౌండ్ యాక్టివిటీస్ ఉంటున్నవి. మళ్ళీ నైట్ పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు పీడీ ఉన్నా సరిపోతుంది. కొన్ని కాలేజెస్ డిపెండ్స్ ఆన్ ప్రిన్సిపల్. సో, పీడీ గారు మెయింటైన్ చేయాల్సిన రికార్డ్స్ ఏంటి అంటే స్టూ హైట్ అండ్ వెయిట్ రికార్డ్, మెన్స్యురేషన్ రికార్డ్ హౌస్ మేడమ్స్ మెయింటైన్ చేస్తారు. పీడీ గారు కూడా మెయింటైన్ చేస్తారు. పీడీ మేడం గారు లేదా పీడీ సార్ ఉంటే పీడీ సార్ అంటే విమెన్ ఇన్స్టిట్యూషన్ గురించి నేను మాట్లాడేది. దెన్ వచ్చేసి స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ రికార్డ్స్ అనేది మేడం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ రోల్ కాల్ రికార్డ్స్ ఇవన్నీ పీడీ మెయింటైన్ చేయవలసిన రికార్డ్స్. ఇది వచ్చేసి పీడీ జాబ్ చార్ట్. సండే రోజు హాలిడేస్ రోజు అయితే మార్నింగ్ రోల్ కాల్ ఉండదు కాబట్టి పీడీ ఆఫ్టర్నూన్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు. దిస్ ఈజ్ అబౌట్ హాలిడేస్. సో, పీడీ మస్ట్ అవైలబుల్ ఇన్ హాలిడేస్ డ్యూరింగ్ హాలిడేస్ ఆల్సో. కమింగ్ టు లైబ్రరీకి వచ్చే బుక్స్ పిల్లలకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయా? పిల్లలు వాటిని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటున్నారా? లేదా? అది లైబ్రరియన్ చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ న్యూస్ పేపర్. నెక్స్ట్ జీకే నాలెడ్జ్ అంటే మనం మార్నింగ్ అసెంబ్లీలో డైలీ స్టూడెంట్స్ క్వెషన్స్ అడుగుతారు. అవి లైబ్రరియనే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి లైబ్రరియన్‌కి సండే హాలిడేస్ ఉండవండి నాకు తెలిసినంత వరకైతే. సండేస్ రావాలి. మధ్యలో వీక్ ఆఫ్ తీసుకోవడానికి లైబ్రరియన్‌కి చాయిస్ ఉంటుంది. చాలామంది అడిగిన క్వెషన్ ఏంటంటే లైబ్రరియన్‌కి నైట్ స్టేస్ ఉంటాయా? అంటే నో. దేర్ ఆన్సర్ ఈజ్ నో. లైబ్రరియన్స్‌కి నైట్ డ్యూటీస్ గానీ, నైట్ స్టేస్ కానీ ఉండవు. పీడీకి కూడా నైట్ స్టేస్ గానీ, నైట్ డ్యూటీస్ గానీ ఉండవు. కాకపోతే హాలిడే డ్యూటీస్ ఉంటవి లైబ్రరియన్‌కి. అది డిపెండ్స్ ఆన్ ప్రిన్సిపల్. అంటే స్టాఫ్ తక్కువ ఉంటే అడ్జస్ట్‌మెంట్ విత్ రీజనల్ కోఆర్డినేటర్ గారిని కన్సల్ట్ అయ్యి వేస్తే హాలిడే డ్యూటీస్ వేయొచ్చు కానీ నైట్ డ్యూటీస్ అయితే ఏముండవు. సో లైబ్రరియన్ మేడమ్ నోట్‌బుక్స్ గురించి, టెక్స్ట్ బుక్స్ వీటన్నిటి గురించి, నెక్స్ట్ క్విజెస్ కండక్ట్ చేయాలి. అండ్ ఏమంటారు హెచ్ఈసి, హెచ్ హైయర్ ఎడ్యుకేషన్ సెల్‌లో లైబ్రరియన్ యాక్టివేట్‌గా పార్టిసిపేట్ చేయాలి. వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే ఉండాల్సొస్తుంది. ఇవన్నీ డ్యూటీస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో తెలియజేయండి. నేను తప్పకుండా రెస్పాన్స్ అవుతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.